మత్తు పదార్థాలు సమాజాన్ని భ్రష్టు పట్టించకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నార్కోటిక్ మత్తు పదార్థాల నియంత్రణపై తీసుకుంటున్న చర్యలను సమేత కమిటీ సమావేశంలో సెక్రటరీ, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ శుభవల్లి, అదనపు కలెక్టర్ నగేష్ అధికారులతో కలిసి కలెక్టర్ పాల్గొని సమావేశ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజాన్ని భ్రష్టు పట్టించే మత్తు పదార్థాల అక్రమ రవాణాపై నిఘా పెంచాలని, అనుమానిత ప్రదేశాల్లో తనిఖీలు చేపట్టాలని పోలీసు అధికారులకు సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ జరిగింది సార్. దీంట్లో ఈ రేపు 21వ తారీఖు ఉంది కాబట్టి 22వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు ఒక పండుగ వాతావరణంలో ఈ యాంటీ డ్రగ్స్ దాని గురించి అన్ని స్కూళ్ళలో, కాలేజీల్లో క్యాంపెయిన్ చేయమని చెప్పారు సార్. కూడా మనకి టార్గెట్స్ ఇప్పుడు కాకుండా ఫ్యూచర్లో వీళ్ళు అడిక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫ్యూచర్లో వాళ్ళు వేరే సైడ్కి వెళ్ళకుండా మనం ఇప్పుడే వాళ్ళకి కొద్దిగా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. హై స్కూల్స్ మీద ఫోకస్ పెట్టాం. ప్రైమరీ స్కూల్స్ అంతా కాకపోవచ్చు, సో హై స్కూల్స్ మీద ఫోకస్ పెట్టి కంపల్సరీగా ఇది ఎస్ఏ రైటింగ్ ఒకటి ఎలక్యూషన్ దాంట్లో ఒకరు ఎక్స్పర్ట్ మాట్లాడాలి, కొంతమంది పిల్లలతో సెలెక్ట్ మాట్లాడాలి. అటెన్షన్ ఆఫ్ ది ఆల్ ది స్టూడెంట్స్ని అటాక్ ఆ విధంగా మాట్లాడేటట్టు ఇద్దరు మాట్లాడి చేస్తూ పోవడం. అసెంబ్లీ టైంలో అదేవిధంగా మన స్కూల్ ఇన్స్టిట్యూషన్లో పెట్టేటప్పుడు ఆ టైంలో డిస్కస్ చేస్తే అది ప్రకారం షోకి చేసాం. ఇప్పుడు మనకు ప్లాంటేషన్ కూడా ప్లాంటేషన్ also mega national level also we have conducted. The police officials has given good support and we disposed 6,000 and odd cases in national level. And today we gather here for drug abuse International Day Against Drug. We have fixed targets to our PLVs and PLS, paralegal volunteers as well as panel lawyers and lawyers. కాంపిటీషన్ లాగా పెట్టండి ఈ 1 వీక్లో ఈ యాక్టివిటీస్లో బాగా పెట్టి వాళ్ళకి ప్రైజెస్ లాగా కూడా పెట్టండి. బట్ మీరు వాళ్ళకి చెప్పి పెట్టండి ఏంటి టాపిక్స్, ఏంటి ఇష్యూస్ అనేసి, దానివల్ల ఏమేమి నష్టాలు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా చెప్పి పెట్టండి.